తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుపై హై డ్రామా కొనసాగుతోంది. వరుసగా రెండో రోజు టీవీకే చీఫ్ కు షాక్ ఇచ్చిన గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ భరోసా కూడా ఇచ్చారు. ఇతర పార్టీలు ఎవరిని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించబోమని హామీ ఇచ్చారు. తగిన సంఖ్యాబలంతో వచ్చి మెజారిటీ నిరూపించుకోవాలని విజయ్ కు సూచించినట్లుగా లోక్ భవన్ వర్గాల సమాచారం. 118 మంది ఎమ్మెల్యేల జాబితాను సమర్పించి ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి తీసుకోవాలని గవర్నర్ స్పష్టం చేశారని తెలుస్తోంది. దీంతో ప్రస్తుతానికి ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం వాయిదా పడ్డట్లుగా కనిపిస్తోంది. ప్రస్తుతం విజయ్ కు కాంగ్రెస్ తో కలిపి 113 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది. వీసీకే కూడా సపోర్టు చేయడానికి రెడీ అవడంతో బలం 115కు పెరుగుతుంది. అంటే ప్రభుత్వ ఏర్పాటుకు మరో 3 ఎమ్మెల్యేలు అవసరం. స్టాలిన్తో చర్చించిన తర్వాత వామపక్షాలు ఐయుఎంఎల్తో కూడా విజయ్కు మద్దతు ఇచ్చే అవకాశం ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అందిస్తారు మా ప్రతినిధి లోకేష్ అందుబాటులో ఉన్నారు. లోకేష్, చెప్పండి, తమిళనాడు రాజకీయాల్లో ప్రస్తుతం ఎక్కడ హై టెన్షన్ కనిపిస్తోంది? గవర్నర్ నిర్ణయం పైన లేకపోతే సంఖ్యాబలం పైన? అనుశ్రీ, ఏదైతే గవర్నర్తో టీవీకే అధినేత విజయ్ భేటీ అనంతరం కూడా ఇటు ఆయన ప్రమాణ స్వీకారానికి ప్రభుత్వ ఏర్పాటుకి మార్గం సుగమం అయ్యింది అని చెప్పి ఇటు టీవీకే వర్గాలు సంబరాలు చేసుకునే లోపే ఇటు గవర్నర్ రాజ్భవన్ నుండి కూడా టీవీకే అధినేత విజయ్కి ఫోన్ కాల్ వచ్చింది. ఇటు గవర్నర్ ప్రభుత్వ ఏర్పాటుకు అంగీకారం నిరాకరించారని చెప్పి కూడా ఆ ఫోన్ కాల్ ద్వారా ఒక సందేశాన్ని వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఏదైతే గవర్నర్తో భేటీ అప్పుడే విజయ్ని గవర్నర్ సూటిగా ప్రశ్నించారు. నిన్న ఏదైతే సమర్పించారో 113 మంది స్థానాలకు సంబంధించినటువంటి పేర్లు, వాళ్ళ సంతకాలు, అది మ్యాజిక్ ఫిగర్కు సరిపడలేదు కాబట్టి ఇప్పుడు మ్యాజిక్ ఫిగర్తో వచ్చారా అని చెప్పి కూడా ఆయన ప్రశ్నించినట్టుగా కూడా తెలుస్తుంది. అందుకు విజయ్ కొద్దిగా సమయం ఇచ్చి తమ ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతినివ్వాలి, అసెంబ్లీ కేంద్రంగా కూడా తమ బలాన్ని నిరూపించుకుంటామని చెప్పి కూడా గవర్నర్కి ఒక విజ్ఞప్తి చేసి అక్కడి నుంచి తిరుగు ప్రయాణం అవడం జరిగింది. అయితే దానిపైన సమాలోచన చేసి లీగల్ ఒపీనియన్ తీసుకొని స్పందిస్తానని చెప్పినటువంటి గవర్నర్ కొద్ది క్షణాల్లోనే కూడా ఇటు రాజ్భవన్ నుండి గవర్నర్ వర్గాలు టీవీకే విజయ్కి ఫోన్ చేసి అంగీకారం నిరాకరించినట్లుగా చెప్పడంతో ఒకసారిగా కూడా విజయ్ వర్గాల్లో విస్మయం ఏర్పడింది. రెండోసారి కూడా గవర్నర్ దగ్గరికి వెళ్ళి అంగీకారం తీసుకుని రాకపోవడంతో విజయ్ అభిమానులు కావచ్చు, టీవీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కావచ్చు ఒకంత నిరాశ వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే విజయ్ గవర్నర్తో చెప్పినటువంటి అంశాలు అయితే మాత్రం ఇక్కడ రాజకీయంగా చర్చ నడుస్తుంది. తమ వద్ద రాజకీయ బలం ఉంది, ఏదైతే ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సినటువంటి మ్యాజిక్ ఫిగర్ 118 బలం ఉంది, అది ఇప్పుడు ప్రస్తుతం బయట పెట్టలేనటువంటి పరిస్థితి. ఒకవేళ బయట పెడితే ఆ రాజకీయ పార్టీలపై కావచ్చు, ఆ వ్యక్తులపై కావచ్చు ఒత్తిడి చచ్చేటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి తమకు అవకాశం ఇవ్వండి, ఖచ్చితంగా అసెంబ్లీ కేంద్రంగా తాము బలం నిరూపణ చేపడతామని ఆయన చెప్పినప్పటికీ కూడా గవర్నర్ ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా కుదరదని చెప్పడంతో ఒక్కసారిగా మరోసారి రాజకీయ అంశం చర్చనీయాంశంగా మారింది. అయితే ఇప్పుడు టీవీకే విజయ్ ఏం చేయబోతున్నారు, తమకున్నటువంటి మద్దతు ఏదైతే కూడగట్టుకున్నామని చెప్తున్నాడో అది ఖచ్చితంగా బహిర్గతం చేసి తీరాల్సిందే. గవర్నర్కు ఆ రకమైనటువంటి పత్రాలు ఏదైతే తమ మద్దతు ప్రకటించినటువంటి ఎమ్మెల్యే వ్యక్తులు కావచ్చు, అభ్యర్థులు కావచ్చు, ఆ స్థానాలకు సంబంధించి పార్టీకి సంబంధించినటువంటి పత్రాలను సమర్పిస్తారా లేదా అనేది ఉత్కంఠగా మారినటువంటి పరిస్థితి. మరోవైపు డిఎంకే అధినేత స్టాలిన్ కూడా ఒక సమావేశాన్ని నిర్వహించుకొని ఇటు కాంగ్రెస్ కూడా ఇటు టీవీకేకి మద్దతు ప్రకటించినటువంటి నేపథ్యంలోనే ఇటు ప్రజాస్వామ్యబద్ధంగా కూడా గవర్నరు అతిపెద్ద పార్టీగా అవతరించినటువంటి టీవీకేకి అవకాశం ఇవ్వకపోవడం పైన కూడా ఒకంత ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ఇక డిఎంకే అధినేత స్టాలిన్ నిర్వహించినటువంటి సమావేశంలో సైతము ఇటు టీవీకే అధినేత విజయ్ను బీజేపీనే తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుందని చెప్పి కూడా ఆయన ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. మొత్తానికి విజయ్ ఏం చేయబోతున్నారు, ఇవాళ సాయంత్రం లోపు తిరిగి తన మద్దతును కూడగట్టుకుని తమ పార్టీ ప్రధాన కార్యదర్శి చేత ఆ మద్దతుకు సంబంధించినటువంటి పత్రాలను గవర్నర్కు అందజేస్తారా లేదా అనేది మాత్రం ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. రైట్, థ్యాంక్ యూ లోకేష్.